ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భాగవత కథామృతంలో మొదటి స్కందంలో 5వ అధ్యాయం చూద్దాం. నిన్నటి అధ్యాయంలో చూసాం కదా, నారద మహర్షి వేదవ్యాసుల వారికి భాగవతం రచించమని చెప్తారు. అయితే ఈ అధ్యాయంలో ఆయన తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తారు నారదుల వారు వ్యాస మహర్షికి. అది చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తారనమాట. అంటే నువ్వు ధర్మార్థ కామమోక్షాల గురించి ఎంత గొప్పగా చెప్పావు, కానీ సాహిత్యం యొక్క ప్రయోజనం ఏంటంటే కేవలం భగవంతుడు లీలలే. భగవంతుడు లీలలేని సాహిత్యం అది నిష్ప్రయోజనం. అలాగే భక్తి లేని జ్ఞానం కూడా చాలా వ్యర్థం. నువ్వు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా దాంట్లో భక్తి లేకపోతే అది పూర్తిగా వ్యర్థం అయిపోతుంది. అలాగే భక్తి మార్గానికి రక్షణ కూడా ఉంటుంది. అంటే లౌకిక ధర్మాలను పాటించేవాడు ఏదన్నా కారణం వల్ల దారి తప్పితే వాడు పతనమైపోతాడు. కానీ భగవంతుడిని నమ్మి భక్తి మార్గంలో ఉండేవాడు ఒకవేళ దారి తప్పినా వాడికి వినాశనం ఉండదు. ఎందుకంటే భగవంతుడు అతడి చెయ్యిని బట్టి కాపాడతాడు అని చెప్పి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తారనమాట. అంటే భక్తి యొక్క శక్తి ఎలాంటిదో నా జీవితం ఒక ఉదాహరణ, నా పూర్వజన్మ ఒక ఉదాహరణ అని చెప్పి ఆయన పూర్వజన్మ చెప్తారు. ఆయన పూర్వజన్మలో నారద మహర్షి ఒక పేద దాసీపుత్రుడు. ఆయన కనీసం చదువుకోడు. ఈ నారద మహర్షి అమ్మ ఒక ఆశ్రమంలో ఒక వేద పండితుల దగ్గర సేవ చేస్తూ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఈయన కూడా అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక వర్షాకాలం చాతుర్మాసం చేసుకోవడం కోసం కొంతమంది ఋషులు, యోగులు, పరమహంసలు వాళ్ళ ఆశ్రమానికి వస్తారు. వచ్చి అక్కడ చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారు. ఈ నారద మహర్షి చాలా చిన్న కుర్రాడైనా సరే చాలా వినయంగా, ఎలాంటి సంచలత్వం లేకుండా ఆ ఋషులకి, సాధువులకి సేవ చేస్తారు. వారి అనుమతితోనే వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఉచ్చిష్టాన్ని, అంటే వాళ్ళు తిని వదిలేసిన దాన్ని ఆయన తింటూ వాళ్ళకి అన్ని సేవ చేస్తూ ఉంటారు. అయితే ఆ సాధువులు సాయంత్రం రోజు ఈ భగవత్ లీలలు, ఈ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలని వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు, ఈ హరికథలు చెప్పుకుంటూ ఉంటారు. ఈయన నారద మహర్షి అక్కడే కూర్చుని ఆ కథలు వినడం వల్ల ఈయనకి ఆ శ్రీ మహావిష్ణువు మీద అచంచలమైన భక్తి పుడుతుంది. భక్తి పుట్టిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే, వాళ్ళమ్మ పాలు పితకడానికి కొట్టంలోకి వెళితే అక్కడ ఒక పాము వాళ్ళ అమ్మని కాటేస్తుంది. వాళ్ళమ్మ వెంటనే చనిపోతుంది. అది చూసి నారద మహర్షి బాధపడ్డు, ఏడవడు. ఇది కూడా దైవ సంకల్పమే, నన్ను పూర్తిగా భగవంతుడు తన వైపుకి తిప్పుకోవడానికి చేసిన సంకల్పం అని చెప్పి గ్రహించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అలా హిమాలయాలకేసి వెళ్ళిపోయి అక్కడ ఘోరమైన తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేస్తుండగా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన తపస్సు చేస్తున్న మధ్యలో ఒక్క క్షణం పాటు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం జరుగుతుంది. ఒకే ఒక క్షణం జరుగుతుంది, వెంటనే ఆ రూపం మాయమైపోతుంది. తర్వాత ఈయన ఎంత ప్రయత్నించినా సరే మళ్ళీ ఆ రూపం కనిపించదు ఈయనకి. దాంతో ఈయన చాలా బాధపడిపోతారు. బాధపడిపోయి మళ్ళీ ఆ రూపం కోసం తపస్సు చేయడం చాలా గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఆకాశవాణి నుంచి భగవంతుడి మాట వినిపిస్తుంది అనమాట. నారద, నువ్వు ఈ జన్మలో నీకు కేవలం నా రూపం ఒక్క క్షణం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే నీ పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ సంస్కారాలు ఇంకా నీ దగ్గర ఉండిపోయినాయి. సో అవన్నీ క్షీణించిన తర్వాత మాత్రమే నేను నీకు పూర్తిగా కనిపించగలుగుతాను. అయితే ఇప్పుడు కాదు, నువ్వు వచ్చే జన్మలో పూర్తిగా నా సహచరుడుగానే నా దగ్గర ఉండిపోయేలా జన్మిస్తావు. అప్పుడు దాకా వెయిట్ చేయని చెప్పి భగవంతుడు మాట వినిపిస్తుంది. అప్పుడు ఈయన అలా తపస్సు చేస్తూ ఉండిపోతారు భక్తి మార్గంలో. ఆ కాలక్రమేణా ఆయన శరీరం క్షీణించిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అయ్యే ముందు, అంటే తర్వాత కల్పంలో అనమాట, ఆయన నారద మహర్షిగా బ్రహ్మ మానసపుత్రుడుగా పుట్టి నిత్యం హరినామస్మరణ చేస్తూ ఈ భగవతత్వాన్ని, ఈ భక్తి లీలల్ని లోకానికి ప్రచారం చేస్తూ ఉంటారు అనమాట. అదే చెప్తారు ఆయన. అంటే భగవంతుడిని కీర్తించడం, భగవంతుడి కథలు వినడమే మానవ జన్మకు జ్ఞానానికి పరమావధి. సో నువ్వు వెంటనే కృష్ణుడు లీలను గ్రంథస్థం చేయని చెప్పి ఆయన్ని ఈ పనికి పురుగొల్పుతారు. అప్పుడు వేదవ్యాసుల వారు ఆ ప్రేరణతో ఈ శ్రీమద్ భగవత మహాపురాణం రచించడానికి మళ్ళీ సంకల్పిస్తారు.
ఇది 5వ అధ్యాయం. రేపు 6వ అధ్యాయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.